పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసిన గ్రంథము 32వ అధ్యాయం 41వ వచనం 2వ భాగం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క బహుమూల్యమైన పరిగ్రహ కుమ్మరింపు సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని అతి పరిశుద్ధమైన పూర్ణాత్మలో పెండ్లి కుమారుడు పరిపూర్ణమైన పాలు మనకు అనుగ్రహించి మహిమ మేఘమెక్కించునుగా. ఆమేన్. ప్రియమైన వారలారా, ఆత్మ తండ్రి యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క కుమ్మరింపు కలవరింపు దినములలో ఉన్న వారలారా, ఆత్మ తండ్రి యొక్క కుమ్మరింపు సంపూర్ణముగా దిమ్మరింపుగా మనకు అందుటకు ఆత్మ తండ్రిని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞాన వివేకములను ప్రజ్ఞా ప్రత్యక్షతలను త్రిత్వ తండ్రి మనకు అనుగ్రహించి మహిమ మేఘమెక్కించునుగా. ప్రియమైన వారులారా, సంవత్సర కాలం అంతా కూడా ప్రభువునే మనం ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. కానీ ఏ దినమున అనగా ఈ కుమ్మరింపు కలవరింపు దినములలో పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే వచ్చే ఆదివారం యొక్క పేరు ఆత్మ కుమ్మరింపు పండుగ. అనగా పరిశుద్ధాత్ముని కుమ్మరింపుగా వచ్చిన పరిశుద్ధాత్మని తలంచుకొని మనము స్తుతించే పండుగ. అంటే కేవలం పరిశుద్ధాత్మ తండ్రి మీదనే మనస్సు నిలిపి మనము స్తుతించటానికి 52 ఆదివారములలో ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 2 ఆదివారాలు మాత్రమే ఉన్నాయి. 10 దినములలో ఎన్ని ఆదివారాలు వస్తాయి? 2 ఆదివారాలు వస్తాయి. కనుక కేవలం ఈ 52 ఆరాధనలలోని స్తుతులకు ఆద్యుడు పాత్రుడు ఆయనే. ఆయనను కేవలము స్తుతించటానికి మనకి ఎన్నున్నాయి? 2 ఆదివారాలే ఉన్నాయి. కనుక ఇవి మన బ్రతుకులో మిగుల ప్రాముఖ్యమైనవి. ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తాం? లేదా దేవా నీకు వందనములు అంటాం. దేవా అంటే తండ్రిగా. అలాగే ప్రభువా నీకు స్తోత్రములు అంటాం. ప్రభువా అంటే కుమారుడిగా. తండ్రి అని అంటాం, తండ్రిగా. కానీ ఈ దినం కేవలము పరిశుద్ధాత్మని మాత్రమే తలంచుకొని స్తుతించడానికి మనకి ఇవ్వబడిన సమయం కనుక మనం ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ తండ్రి గారి మీదే మనస్సు నిలిపి కొంత ధ్యానం చేయటానికి, వాక్య ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ చదువబడిన వాక్యములో నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను, ఈ మాట ఎవరు పలుకుతూ ఉన్నారంటే తండ్రి పలుకుతూ ఉన్నారు. నా పూర్ణాత్మతో
నేనేం చేస్తాను వారిని ఈ దేశములో దాచగలను. కనుక తండ్రి తన ఆత్మను గురించి ఏమని తెలియచేస్తూ ఉన్నారు? పూర్ణాత్మ అని తెలియచేస్తూ ఉన్నారు. తన ఆత్మ ఏ ఆత్మ? తండ్రిలో ఉన్న ఆత్మ పూర్ణాత్మ. కనుక ఈ దినం పరిశుద్ధాత్మ తండ్రిని ఆ మాటలో తండ్రి మనకు బయలుపరిచిన ఆ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ తండ్రిని ధ్యానం చేద్దాం. తండ్రి చెప్పిన మాట కదా ఇది. ఏమని? నా పూర్ణాత్మ అని అన్నారు. కాబట్టి ఆయనలో ఉన్న ఆత్మ ఎవరై ఉన్నారట? పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మయున్న పరిశుద్ధాత్మ తండ్రిని ధ్యానం చేద్దాం. అది ఇదైనా హెడ్డింగ్ అన్నమాట వాక్య ధ్యానానికి. మా తండ్రిని కూర్చిన ప్రత్యక్షతలు అనేకం ఉన్నాయి. ఆ అనేకమైన వాటిలో తండ్రే స్వయంగా పలికిన ఒక మాటను తీసుకొని ధ్యానం చేయాలి. ఎవరు పరిశుద్ధాత్ముడు? పూర్ణాత్ముడై ఉన్న లేదా పూర్ణాత్మయై ఉన్న పరిశుద్ధాత్మ. పూర్ణాత్మయై ఉన్న పూర్ణం అంటే ఏమిటి? నిండుదనం. లోపము లేదు, లోటు లేదు. లోపమే లోపల ఉంటుంది. లోపము లోపల ఉన్నప్పుడు లోటు బయట కనపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం చెప్పుకునే పాఠాలే ఇవి. లోపము చెప్పాలా? లోపల ఉన్నప్పుడు లోటు బయటికి కనబడుతుంది. బయట కనబడుతుంది. అది ఆరాధించే విషయమైనా, నిజ జీవితమైనా, ఆత్మీయ జీవితమైనా, ఇంకా ఏ జీవితమైనా సరే లోపము లోపల ఉన్నప్పుడు లోటు బయట. కనుక పూర్ణాత్మ అంటే ఏమనర్థం? లోటు లేదు, లోపము లేదు, అంతా నిండుదనమే. అంతా కూడా నిండుదనమే. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే చోటు కూడా లేదు. దేనికి? వేరొక దానికి. లోపము లేదు, లోటు లేదు, చోటు కూడా లేదు. తన పూర్ణమైన స్థితికి సంబంధించని దానికి, తన పూర్ణమైన ఆత్మకు సంబంధించని స్థితికి ఏం కూడా లేదు? చోటు కూడా లేదు. మరి ఇప్పుడు ఒకసారి లోపల తీసి చూసుకుంటే అన్నీ ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక ప్రక్క సంఘం కూడా ఉంది, దేవుని వాక్యం కూడా ఉంది, దేవుడు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఉన్నారు. ఏదో ఒక మూల. ఇక మిగిలిన చోట గందరగోళాలు కావచ్చు, ఆయాసాలు కావచ్చు, మన జీవిత ప్రయాసలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, మన ఆశలు కావచ్చు, మన అడి ఆశలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఎట్లా సరిపడుతుందా? పూర్ణాత్మగా ఉన్న ఆయనకు తగిన స్థితి. ఎందుకని? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తండ్రి ఏం చెప్పారంటే పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మకు, నీ దేవుడైన నీ ప్రభువైన యెహోవాను నీవు ప్రేమించవలెను, సేవించవలెను. ఉన్నారు? ప్రేమించవలెను. అక్కడ ప్రేమించవలెను, సేవించవలెను. అయ్యా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పూర్ణాత్ముడవై ఉన్న నీవు
నాకు చెప్తూ ఉన్న ఒకే ఒక మాట. ఏ మాట? నా నుండి కోరుకొనుచు ఉన్న ఒకే ఒక పని. ఏ పని? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో నన్ను ప్రేమించు. నీ దేవుడైన తండ్రిని ప్రేమించు, ఆయనను సేవించు. మరలా ప్రేమిస్తే సేవిస్తావు, ప్రేమిస్తే సేవిస్తావు, ప్రేమించకపోతే రెండు ఎప్పుడు కంకరెంట్ అంటే వెంటనే ప్రక్కనే ఉంటాయి. ఏ రెండు? లోపమైన లోటైన, లోపమైన ప్రేమైన సేవైన. ఏ సేవ లేదా ఏ ప్రేమ? ప్రాణదాన ప్రేమ. చెప్పండి. తారబోసిన సేవలోనికి తీసుకొని వెళ్ళు ఉన్న నా ప్రేమను నేనెన్నడు నీ సన్నిధానమున పోయాను. కనీసం చూపించేటటువంటి సేవ కూడా లేదే. కనుక రెండు ఎప్పుడు ప్రక్కనే ఉంటాయి. ప్రేమ ఉంటే ప్రేమ ప్రక్కనే కూడా ఉంటుంది, సేవ కూడా. ఇవేమో కూడనివి. ఆ ప్రేమించే పనికి భిన్నంగా పిశాచి ఏం విత్తాడు? నీలో లోపము విత్తాడు. ఆ సేవించే పనికి భిన్నముగా పిశాచి ఏమి కాయించాడు, నాటించాడు. నాటిన తర్వాత రావాలిగా, మొక్క ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత ఫలించాలిగా. ఏమిటి ఆ ఫలము? లోటు. ఆ లోటే ఏమైంది? మనకి చేటు అయ్యింది. ఏ చేటు? మరణము. కాదా? చదవంట మాటలు ఒక్కసారి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చూసారా? ఎలాగునైతే ఇదిగో నువ్వేం విత్తుతావో ఓ మనుషుడా అదే కోస్తావు. పిశాచి ఏమి విత్తాడయ్యా అంటే లోపము విత్తాడు. దేని స్థానములో? ఆ లోపమే పాపము. లోపమే పాపము. దేని స్థానములో? ప్రేమ స్థానములు. కరెక్ట్ గా చెప్పాలి. ఆయన మనల్ని సృజించినప్పుడు ఏముంది? లోపల ప్రేమే ఉంది, ఇంకేమీ లేదు. ఆయన మనల్ని కలుగు చేసినప్పుడు, ఎందుకని? ఆయన పోలికలో కదా మనం కలుగు చేయబడింది. కనుక అదే ధ్యానం అంతా కూడా. అయ్యా, ఈరోజు నేను ఒక మనిషి నరవంశములో, నర సృష్టిలో నేను ఒక భాగం కావాలి అని అంటే ఆ నర రూపమును, నర సృష్టిని, నర పోలికను సంపూర్ణం చేసిన వారు మీరు మాత్రమే. తండ్రి ప్రాణం ఇచ్చారు, కుమారుడు రూపం ఇచ్చారు, పరిశుద్ధాత్ముడు ఆత్మనివ్వాల. ఆర్ యు ఏ లివింగ్ బీయింగ్? ఆర్ యు ఏ హ్యూమన్ బీయింగ్? నో. వేనడికి మానవుడు కానేరవు. నీ మానవ రూపమే, నీ మానవ త్రిత్వమే ఎన్నటికీ పరిపూర్ణం కాదు. ఏం లేకపోతే తండ్రి నిజమే, తండ్రి జీవమిచ్చారు. తండ్రి ఏం చేశారు? జీవమిచ్చారు. కుమారుడు రూపమిచ్చారు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి లేరు. మనిషివా నువ్వు?
నీ మానవత్వం, మానవ రూపం, ఇంకా దేవుని పోలిక నీలో పరిపూర్ణమవుతుందా? ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే పరిశుద్ధాత్మ తండ్రి గారిని బట్టే. కనుక ఆయన పోలికలో మనల్ని కలుగు చేసినప్పుడు లోపలేముంది? ఏముంది లోపల? అంతా ప్రేమే. అంతా బయట ఏముంది? అంతా సేవే. సేవని అనకూడదు, అంతా సేవే. అంతా సేవే కదా. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటమే ఏమిటి? సేవ. బయటేముంది? సేవ. ఏదైనా తోటను కలుగజేశారు. కలుగజేసిన తర్వాత ఏం చేయమన్నారు? సేద్యం చెయ్యయ్యా అన్నారు. బయటేముంది? సేవ. లోపలేముంది? ఇంకేమన్నా ఉందా? దీనికి భిన్నమైంది ఇంకేమన్నా ఉందా? దీనికి భిన్నమైంది ఏమన్నా ఉందా? అందుకే అన్నారు అన్నమాట, ఆత్మ ఫలము అనగా ఫలములను గూర్చి ఆత్మ పూర్ణతలో నుండి కలిగిన 9 ఫలములను గూర్చి పౌలు గారు రాసి ఏమన్నారు? ఇట్టి వాటికి విరోధమైన నియమము. అందుకే అన్నాం అన్నమాట. ఏమని? బయటేమో సేవ ఉంది, లోపలేమో ప్రేమ ఉంది. ఇంకేమన్నా ఉందా? ఇంకేమీ కూడా లేదు. ఇంకేమన్నా ఉందా? ఇంకేమీ లేదు. ఈ రెండు పేరు ఈజ్ ఈక్వల్ టు లోపల ఉన్న ప్రేమ, బయట ఉన్న సేవ ఈజ్ ఈక్వల్ టు మహిమ. ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? అంతే కదా. దేవుడు మహిమ, మహిమ లోకం, మహిమ సృష్టి, మహిమ మానవులు, మహిమ పోలిక, అంతా మహిమే. చెప్పండి, రాయాల 2 మాటలు రాస్తాం కదా అనేకమైన లెక్కలు. ఈ చిన్న లెక్క కూడా రాయండి. ఏమని? ప్రేమ ప్లస్ సేవ ఇస్ ఈక్వల్ టు మహిమ అని రాయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఒక చిన్న రుజువు చూపిస్తాను మీకు. చిన్న రుజువు చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. ఇక ఇక్కడ ఏముందయ్యా అంటే కంటిన్యూస్ టెన్స్ ఉంది. కంటిన్యూస్ టెన్స్ అంటే నిత్యము కొనసాగేటటువంటి పనిని గురించి చెప్పారు. ఎక్కడిది? ఇకంతా ముగింపులో, నిత్యత్వములో. ఇక చివరికి ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అని అంటే, ఏం చేస్తారట? 2 పనులు. ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఆయన ముఖ దర్శనము చేయించుందురు. ఇక పరలోకంలో నూతన యెరూషలేములో ఉన్న 2 పనులు. ఒకటి ముఖ దర్శనము చేయటం. ఏంటి ఆయన ముఖ దర్శనం చేయటానికి కారణము? చదవండి. లేదా ఆ ముఖ దర్శనం చేసినప్పుడు ఏం కలుగుతుంది? ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణ సారమంతా, అనగా ముఖ దర్శనం చేయటమేమో ప్రేమ, ముఖ దర్శనం చేయటమేమో ప్రేమ, అలాగే సేవ చేయటమేమో, ఆయనను సేవించుచూ ఉండటమేమో సేవించడం. ఈ భూలోకంలోనేమో సేద్యం, భూలోకంలోనేమో సేద్యం, పరలోకంలోనేమో దానికి కూడా పేరు పెట్టి చెప్పాలా? సేవించడమే. భూలోకంలో సేద్యం, పరలోకంలో స్తుతి. పరలోకంలో అదేంటి? స్తుతించడమే, సేవించడం. అంటే లోపలేమో పరలోకంలో నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత 2 మిగిలి, లోపల ఉన్న ప్రేమ, బయట ఉన్న సేవ. బయట ఉన్న సేవ. ఆ లోపల ఉన్న ప్రేమ ఏం చేస్తుంది? మీరు చెప్తే నాకు ఎక్కువ సొంతం. లోపల ఉన్న ప్రేమ ఏం చేస్తుందో నూతన యెరూషలేములో
ఏం చేస్తారు? అది లోపల ఉన్న ప్రేమ ఏం చేస్తుంది? నిత్యత్వంలో ఆయన ముఖ దర్శనం చేసుకునేటట్లు చేస్తుంది. బయట ఉన్న సేవ ఏం చేస్తుంది? పరలోకంలో చెప్పాలి, ఇవి చెప్పాలి. అప్పుడు చెప్పండి, మీరు ఎందులో ఉన్నట్టు? గాడిలో ఉన్నట్టు మీ అంతరంగాలు, లేదా వరుసలో ఉన్నట్టు? ఓకే, బండి రోడ్డు మీద ఉండాలా, రోడ్డు పక్కన ఉండాలా? డ్రైవర్ గారికి నిద్ర వచ్చింది, వెళ్ళిపోయింది ఎక్కడికి? పొలంలోకి. చెట్టు గుద్దుకుంటే అందరూ ఒకేసారి శాశ్వతమైన నిద్ర. లోయలో పడిపోయినా శాశ్వతమైన నిద్ర. ఏదైనా రోడ్డు మీద ఉన్నప్పుడే క్షేమం. అలాగే లోపల ఉండే బండికి కూడా ఏం కాకూడదు? దారి తప్పకూడదు, అలాగే మగత రాకూడదు. వచ్చిందా? ఎప్పుడైతే మగత వస్తుందో అప్పుడు ఏమైపోతుంది? బండి తలవాలితే బండి తిరిగిపోతుంది. అందుకే ఏం కాకూడదు? తలవాలకూడదు, స్టీరింగ్ తిరగకూడదు. ఇది తిరిగిందా, పొరపాటు ఇటు తిరిగిందా ఏమైపోద్ది? ఇది కూడా తిరిగిపోద్ది. అంతే. ఇక చివరికి ఎప్పుడు మెలకువ? పెద్ద శబ్దం కలిపి వచ్చినప్పుడే మెలకువ. డామ్ అన్నప్పుడు మెలకువ. ఇంకా అంతే. డామ్ అన్నప్పుడు ఎవరుంటారో కూడా తెలియదు. అందుకే ఇప్పుడు మన ఆత్మలు ఏం కావాలా? గాడి. ఏ గాడి? అయ్యా, పూర్ణాత్మగా నేను నీవు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నీలో ఏమి లేదు, లోపము లేదు. నీ లోపలేమో లోపము లేదు, నీ బహిరంగంలో లోటు లేదు. కనుక ఆ పూర్ణాత్మగా నువ్వు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నా కొరకు నీవు సిద్ధపరిచే నిత్యత్వంలో కూడా ఏమి లేదు. ఇక ఏమి లేదు. నీ ముఖ దర్శనం చూడటంలోనేమో లోపము లేదు, నిన్ను స్తుతించటంలోనేమో లోటు లేదు. కావాలంటారా ఈ పూర్ణాత్మ ధ్యానం? అయ్యా, ఈరోజు అన్ని లోట్లే కదయ్యా, ఎప్పుడు స్తుతించాలన్నా పూర్తిగా కుదరదని మా తండ్రి గారే అన్నారు. ఏమ్మా, లోపలికి వచ్చిన వాళ్ళకే దిక్కు లేదు. ఏం చేయటానికి? పూర్తిగా స్తుతించడానికి. జనకుడు ఏమన్నారంటే, నిన్ను ఎప్పుడు స్తుతించినా పూర్తిగా కుదరదన్నారు. దేవుణ్ణి స్తుతించాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలిగా. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకే పూర్తిగా స్తుతించడం కుదరదు. ఇంక దేవుని దగ్గరికి రాకుండా ఉంటేనో చెప్పండి, స్తుతి కుదురుద్దా? ఏమ్మా, రేపు చివరి 2 పనులు ఉన్నాయి మనకి. ఏం పనులు? 1 ఆయన ప్రేమించడం, 2 ఆయన స్తుతించడం. మరి ఎట్లా? ఇక్కడ అభ్యాసం చేసుకోకపోతే అక్కడ కుదురుద్దా? ఇక్కడ ఆయాసం అయితేనో అక్కడ కూడా ఆయాసమే. ద సేమ్ లాజిక్ అప్లైస్ ఎవ్రీవేర్. ఇక్కడ ఆయాసం కాబట్టి అక్కడ కూడా నీకు స్తుతించడం ఆయాసంగానే ఉంటుంది. అక్కడ స్తుతించడం ఆయాసంగా ఉన్నప్పుడు నీ అంతరంగం ఎక్కడికి వెళ్తుంది? ఆ స్తుతి సింహాసనానికి దూరమైన చోటు ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటుంది. ఎక్కడ స్తుతి లేని స్థలము, దేవుని నామస్మరణ గాని, దేవుని ఉనికి గాని లేని స్థలం ఏది? 2వ మరణమై ఉన్న నిత్య అగ్ని నరకము. 2వ మరణమై ఉన్న ఈరోజు ఎక్కడే స్తుతి వారు, స్తుతి ప్రకరణం ఎవరైతే కుదుర్చుకోరో ఆ అంతరంగాలు ఎక్కడికి వెళ్తాయి? స్తుతి లేని చోటును వెతుక్కొని వెళ్ళిపోతాయి. స్తుతి లేని చోటును, ఎక్కడుంది స్తుతి లేని చోటు అంటే 2వ మరణమై ఉన్న నిత్యాగ్ని నరకము. అక్కడే. ఇంకా నరకం అంటే ఏదో నిత్యము ఒక అగ్నిగుండంలో అంటే అగ్నిగుండమే అది కాలిపోవటము. నరకం అంటే బాగా అర్థం చేసుకోవడానికి అదేమో బహిరంగమైన వివరం, శ్రమ. నరకం అంటే అర్థం చేసుకోవటం ఏంటయ్యా అంటే దేవునితో సంబంధం లేకుండా ఉండటం. నరకం అంటే ఏంటి? నో కనెక్షన్. జాగ్రత్త. ఈరోజు సంఘంతో కానీ, సంఘ క్రమములతో కానీ, సంఘ ఏర్పాటుతో కానీ, సంఘ ప్రత్యక్షతతో కానీ, సంఘ ప్రస్థానముతో కానీ, సంఘ ఆచారములతో కానీ, సంఘ సంపూర్ణతతో కానీ
ఈ రోజున మీకు సంబంధం లేకుండా ఉంటే రేపు కూడా దేవునితో సంబంధం లేని స్థితికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నరకం అంటే ఏదో కాదు, నో కనెక్షన్ విత్ గాడ్. దేవునితో కనెక్షనే లేదు అని అంటేనో ఇంకా దేవుని నామస్మరణ ఉండదు కనుక దేవుని నామస్తుతి కూడా. ఇంకా స్థుతి లేకపోతే అదే ఏమిటి? దట్ ఈస్ ద డెత్. ఎప్పుడైతే లూసిఫర్ అనేటటువంటి ఆ దేవదూతలోకి నేను కూడా దేవునితో సమానమైన తలంపు కలిగిందో అప్పుడేమైందట? స్తుతి ఆగిపోయింది అన్నారు. ఏమన్నారు జనకులు? స్తుతి ఆగిపోయేసరికి స్తుతే ఏమిటి? స్థితికి కారణం. ఏ స్థితికి? జీవించి ఉండే స్థితికి, మహిమ స్థితికి, పరలోక స్థితికి, అన్నిటికీ ఆధారం ఏంటి? స్తుతి ఆగిపోయేసరికి స్థితి పోయింది. ఏ స్థితి? ఎగిరే స్థితి, మహిమ స్థితి, జీవించే స్థితి, ఇంకా స్తుతించే స్థితి, ఇంకా పరలోక స్థితి అన్ని ఎగిరిపోయినాయి. ఏమి ఎగిరిపోయేసరికి? స్తుతి ఆగిపోయేసరికి. జాగ్రత్త, స్తుతించడం అంత ప్రాముఖ్యం సుమా. మీరు దేవాలయానికి రాకుండా, సర్వారాధనకి రాకుండా, సర్వారాధన స్తుతుల్లో ఏకీభవించకుండా జాగ్రత్త. రేపు పరలోకంలో ఉండలేరు, మీరు పరలోకం చేరుకోలేరు చెప్తున్నాను మీకు. ఈ స్తుతి ప్రకరణం ఇక్కడే నేర్చుకోకపోతే ఆ స్తుతి లేని చోటే ఎక్కడది? ఎప్పుడైతే నేను దేవునితో సమానం అప్పుడే స్తుతి ఆగిపోయింది. స్తుతి ఆగిపోగానే మహిమ కూడా ఆగిపోయింది. నరకం అంటే ఏమిటై అంటే దేవుని నామస్మరణ కానీ, దేవుని స్తుతి కానీ, దేవుని స్మరణ కానీ, దేవుని స్తుతి కానీ లేనటువంటి చోటు అని అర్థం అన్నమాట. మరి భూలోకంలోనే చాలా మార్లు ఉంటున్నాం కదా, ఏం లేకుండా, ఇంకా స్మరణ లేకుండా, స్తుతి లేకుండా ఉంటున్నాం కదా. మరి ఎట్లా? జనకులు అన్నారు, పొందబోయేటటువంటి నూతన యెరూషలేమునకు ఈ సంఘములోని మనం ఏం కావాలన్నారు? తర్బీదు కావాలి అని అన్నారు. పొందబోయేటటువంటి నూతన యెరూషలేమునకు ఇక్కడే తర్బీదు కావాలి అన్నారు. ఇక్కడ ఎవరైతే తర్బీదు అవుతారో వారు మాత్రమే అక్కడికి చేరుకుంటారు అని అన్నారు. ఇప్పుడు మన తర్బీదు ఎక్కువగా ఎక్కడుంటుంది? లోకంలో ఉంటుంది. లోకంలో ఏమీ లేదు. లోకమాయన మూలముగా కలిగను కానీ లోకమాయనను ఎరుగలేదు. ఆయన మూలంగా కలిగినప్పటికీ లోకం ఏం చేయలేదు, లోకమైన తెలుసుకోలేదు, లోకమైన ఎరుగలేదు. అంటే ఆయన లేని చోటే ఏమిటది? అది లోకమైన నరకమైన ఒకటే. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉన్న తర్బీదే తర్బీదు, క్రింది లోకానికి వెళ్ళేటటువంటి తర్బీదు, సంఘములో ఉన్నటువంటి తర్బీదు ఏ తర్బీదు? తన యెరూషలేము లోకమునకు వెళ్ళేటటువంటి. కాబట్టి ఇక్కడుండే తర్బీదే ఏం చేస్తుంది నీకు? చెప్పాలి, స్తుతి ప్రకరణాన్ని నేర్పిస్తుంది. రెండు మాటలు చెప్పుకున్నాం కదా. బయటేముంది? సేవ. లోపలేముంది? ప్రేమ. ఆ లోపల ఉండేటటువంటి ప్రేమ బయట ఉండేటటువంటి సేవకు నడిపిస్తుంది. ఏంటా సేవ? యుగ యుగములు ఆయనను స్తుతించటమే రేపు పరలోకంలో మనం చేసేటటువంటి సేవ. ఈ స్తుతి, ఈ నిత్య స్తుతి ఏం చేస్తుంది? నిత్య స్థితిని మనకు కలిగిస్తుంది. ఆ నిత్య స్థితిలో చెప్పండి, మన మహిమ కూడా ఉన్న మహిమ నుండి అధికమైనటువంటి మహిమగా మారిపోతుంది.
మహిమ నుండి లేకపోయిన మహిమగా మారిపోతుంది. అయ్యా కరుణించండి మమ్మల్ని, ఏం చేయలేకపోతున్నాం మేము చెప్పండి. ప్రేమించలేకపోతున్నాం కాబట్టి స్తుతించలేకపోతున్నాం కాబట్టి నూతన యెరూషలేము తర్బీదులోనికి రాలేకపోతున్నాం. ఏ తర్బీదు ఎక్కువగా ఉంది? దేవుని తలంపు లేని తర్బీదు, దేవుని స్తుతి లేని తర్బీదు, దేవుని సేవకు ఆసక్తి లేని తర్బీదే ఎక్కువగా ఉంది. లాగుతుంది, ఇవే లాగుతున్నాయి తప్ప ఏమి లాగటం లేదు. నిన్ను సేవించేటటువంటి, నిన్ను స్తుతించేటటువంటి, నిన్ను ప్రేమించేటటువంటి సంఘ తర్బీదుకు నేనేం కాలేకపోతున్నాను, నేను ఆకర్షించబడలేకపోతున్నానయ్యా అని ప్రభుతో నేను చెప్పుకొని ఇక్కడే మన నిర్ణయం తీసుకోవచ్చు. ఏమని? దేని కొరకు మనం సిద్ధపడుతున్నాము, దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం చెప్పండి. ఉంటే అక్కడ, లేకపోతే ఇంకా మధ్యస్థంగా ఉండటానికి ఉందా? లేదు. కనీసం నేల మీద ఉండటానికి ఉందా? లేదు. ఉంటే అక్కడ, లేకపోతే వేరే దారి లేదు. రైట్. కనుక ఈ పెండ్లి కుమారుని యొక్క ఈ ఆత్మ పూర్ణ ఆత్మగా ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మన కొరకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. కనుక ఆ ఆత్మ పూర్ణత ఎదుట చెప్పుకున్నామే, లోపలేమో లోపం లేదు, బయటేమో లోటు లేదు, వేరొక దానికేమో చోటు లేదు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇటు వాటికి విరోధమైన నియమము ఏది నిలవబడలేదు. దేని ఎదుట? ఆత్మపూర్ణత ఎదుట. దేని ఎదుట? అట్టి పూర్ణాత్ముడైన పరిశుద్ధాత్మ తండ్రిని ఇప్పుడు పెండ్లి కుమారుడే ప్రత్యక్షపరిచి ఈ పూర్ణాత్ముడైన పరిశుద్ధాత్మ తండ్రిని కొద్ది నిమిషాలు ధ్యానం చేయండి అని అంటున్నారు. ఎవరిని? పూర్ణాత్ముడైన పరిశుద్ధాత్మ తండ్రి. రైట్. ఆ క్రమంలో మనకి ఆ పూర్ణాత్మను ఎలా పరిచయం చేస్తున్నారంటే, ఎలా చూపిస్తూ ఉన్నారంటే చూడండి. జీవమంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు, జీవమంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు. చెప్పండి, దీనికి ఆధారం ఎవరికి తట్టలేదా? వాక్యమైనా పాటైనా నా జీవమంతయు నీతో నిండా చేరి వచ్చి వసించుము, వచ్చి వసించుము. ఆయన కొమరింపుగా వచ్చినప్పుడేమో తడుపుతారు, కొమరింపుగా వచ్చినప్పుడు తడుపుతారు. పూర్ణాత్మగా నిలిచినప్పుడు ఆయన నివసిస్తారు. పూర్ణాత్మగా నిలిచినప్పుడు నివసిస్తారు. అందుకే జనకులు ఈ పూర్ణాత్మగా నివసించేటటువంటి ప్రస్థానాన్ని చక్కని మాటలతో రాశారు. చక్కని మాటలు. ఆత్మ కుమ్మరింపే. ఆత్మ కుమ్మరింపు ఎక్కడి నుంచి వస్తుంది? పై నుంచి వస్తుంది. ఆత్మ కుమ్మరింపే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకము, ఇంకా ఆత్మని పరిశుద్ధాత్మను పొందుట. చివరికి ఏమన్నారు? ఆత్మ పూర్ణత అని అన్నారు. అంటే ఈ ఆత్మ
పూర్ణాత్మతో నిండి ఉన్న ఈ ఆత్మ పూర్ణత యొక్క ప్రస్థానమును జనకులు దేనితో ఆరంభించారు? ఆత్మ కుమరింపుతో ఆరంభించారు. కుమరింపుగా అంటే మీకు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఒక ప్రవాహం వచ్చిందనుకోండి, ప్రవాహం నిల్చుంటుందా? ఎలా వస్తుందో అట్లాగే వెళ్ళిపోతుంది. ఎలా వస్తుందో అట్లాగే వెళ్ళిపోతుంది. కుమరింపు నిత్యము ఉంటుందా? వర్షం పడినప్పుడే కుమరింపు ఉంటుంది. కుమరింపు కూడా మేఘం ఉన్నప్పుడే వర్షం ఉంటుంది. కుమరింపు కూడా నిత్యం ఉంటుంది. కానీ ఆ పూర్ణతో నిత్యము ఉంటుంది. దాని పేరే నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము. చేరి అంటే వచ్చేసి ఇక నివసించు, ఇక గుడారం ఏర్పరచుకో, ఇక స్థావరం ఏర్పరచుకో, ఒక కోట కట్టుకో. ఎక్కడ? ఈ హృదయం. ఇక నీ ఇష్టం అది. నువ్వు ఆయనకి గుడారం వేస్తావా, ఒక స్థావరం వేస్తావా, లేదా ఆయనకి ఒక కోట కడతావా, లేదా ఒక సామ్రాజ్యాన్ని ఆయనకి ఇస్తావా? అది ఎవరిష్టం? నీ ఇష్టం. ఎప్పుడు? చేరి నివసించినప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఈ హృదయంలో నీకుండాల చోటు పరిశుద్ధాత్మ తండ్రికి ఉండాల. మరి ఇప్పుడు ఎట్లా? పరిశుద్ధాత్మ తండ్రికి తప్ప అన్నిటికీ ఉన్నాయి. అందుకే చెప్పుకున్నాం బహుబలంగా, అన్నిటికీ అందుకే చెప్పుకున్నాం బహుబలంగా. ఏమనంటే జనకులు అన్నారు, దేవునికి బదులుగా ఉండు ప్రతిదియు పాపమే అని అన్నారు. దేవునికి బదులుగా ఉండు ప్రతిదియు పాపమే. ఇప్పుడు ఎట్లా మరి? దేవునితో పాటు 1,00,000 ఉన్నాయి లోపల హృదయంలో. అందుకే లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయనను గ్రహించలేదు, తెలుసుకొనలేదు. ఆయన మూలంగా కలిగినప్పటికీ లోకం ఆయన్ని గ్రహించలేదు. కాబట్టి లోకమేమో చెప్పండి దేవుడు లేని లోకానికి తర్బీదునిస్తుంది. సంఘమేమో దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళటానికి తర్బీదునిస్తుంది. చెప్పుకున్నాం, మరలా చెప్పుకుంటున్నాం. ఎందుకు అని అంటే చెప్పండి, మన తర్బీదు దేవుడు నియమించిన తర్బీదు కావాలి. దేవుడు మన కొరకు కోరుకున్నటువంటి తర్బీదు కావాలి. లోకంలో ఉన్న తర్బీదు దేవుడు నియమించిన తర్బీదు కాదు, దేవుడు కోరుకున్న తర్బీదు కూడా కాదు. అది ఎవరు ఏర్పాటు చేసిన తర్బీదు? లోకంలో ఉన్న తర్బీదు లోకాధికారి అయిన అపవాది. ఆ లోకాధికారి అయినటువంటి అపవాది యొక్క తర్బీదే ఈ అంతరంగంలో ఎక్కువగా చోటు ఉన్నప్పుడు నువ్వు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడు లేని లోకానికి వెళ్ళిపోతావు. దేవుడు లేని లోకానికి తర్బీదును ముగించుకోవాలి. ఈ తర్బీదును పరిపూర్ణ ఆ తర్బీదును ముగించుకోవాలి. తర్బీదును కనుక ఈ తర్బీదును పరిపూర్ణం చేసుకోవడానికి ఆ పూర్ణాత్మగా పరిశుద్ధాత్మ తండ్రి తాను వెల్లడి చేసుకుంటూ ఏమంటూ ఉన్నారు మన జనకుని ద్వారా? చేరి నివసించు. ఇక నువ్వు నివసించు. ఏం చేస్తాను? ఈ హృదయాన్ని నీకే ఒక సామ్రాజ్యంగా మారుస్తానయ్యా. ఏ సామ్రాజ్యం? పెండ్లి కుమార్తె యొక్క సామ్రాజ్యంగా మారుస్తాను తండ్రి అని చెప్పి ఈ హృదయాన్ని ఏం చేయాలా చెప్పండి? ఈ హృదయంలో చోటించే స్థితి నుండి, ఆయన గుడారం వేసే స్థితి నుండి, ఇంకా ఆయనకు ఒక నివాసం ఏర్పాటు చేసే స్థితి నుండి, ఆయన కోట కట్టే స్థితి నుండి, సామ్రాజ్యం ఏర్పాటు చేసే స్థితి నుండి, పెండ్లి కుమార్తె యొక్క చెప్పండి పారమార్థికమైనటువంటి స్థితినంతటిని
నీకు ఏర్పాటు చేయడానికి నాలో నివసించు అని ఆయన్ని మనమే ఆహ్వానించాలా పరిశుద్ధాత్మ తండ్రి. కనుక ఎవరైనా మొట్టమొదటిగా చెప్పండి, జీవమంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు. జీవమంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు. తర్వాత రెండవది, జీవితమంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు. అపోస్తలుల మొదటి దానికేమో దైవాత్మరము అనే కీర్తన రాసుకోండి. రెండవ దానికేమో అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. జీవితమంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు. అప్పుడు వేగముగా యోచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. జనకులు అన్నారు, ఆకాశము నుండి అకస్మాత్తుగా వీచిన ఒక బలమైన గాలి వంటి ధ్వని వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. నీవు అంగీకరించిన ఎడల ఆయన నీ అంతరంగమంతయు కూడా ఆవరించి ఉండును అని అన్నారు. ఏమన్నారు జనకులు? నీవు అంగీకరిస్తే ఏం చేస్తారట? నీ అంతరంగమంతా అనగా నీ జీవితం అంతా కూడా ఆయన ఆవరించి ఉండును అని అన్నారు. కనుక అయ్యా కనికరించండి, మీ యొక్క పూర్ణాత్మ ప్రభావమే ఇల్లంతా మాత్రమే కాదు నాయన, ఎందులో కూడా ఉంటుంది, మా జీవితం అంతా కూడా నీ పూర్ణాత్మ ప్రభావమే ఆవరించి ఉంటుంది తండ్రి అని చెప్పి ఆ పూర్ణాత్మనే మనం స్తుతించుదాం. మరి ఎక్కువ వివరించట్లేదు నేను. ఆయన స్థితికి జీవమంతా కూడా ఆయనతో నిండి ఉండటానికి ఆయన కోరుకుంటుంటే జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవటం మనకి న్యాయమా? చెప్పండి, న్యాయం కాదు. అప్పుడు ఈ జీవము అంతా ఆయనతో నిండి ఉంటుందా? నిండి ఉండదు. అందుకే జనకులు దేంతో ముగించారు? ఆ ఒక్క మాటతో ముగించారు, మనస్సున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది రక్త జనాళికి అని ఆ ఒక్క మాటతోనే ముగించారు. అదే నిత్యత్వం. పెండ్లి కుమార్తెకి అదే ఊపిరి. పెండ్లి కుమార్తెకి ఏంటి చెప్పండి? ఆ ఒక్క మాటే ఊపిరి. మనకు ఆ ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ కూడా చేయిస్తాడు అపవాది. ఆ ఒక్క పని తప్ప మిగిలిన పనులన్నీ కూడా చేయిస్తాడు. అదే విచారం. రైట్. జీవితం అంతయు నిండి ఉన్న పూర్ణాత్ముడు. తర్వాత పిశాచిని పడగొట్టుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏం చేశారయ్యా అంటే, ఇక్కడ జలుమ అనేటటువంటి ఒక అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని ఒక గారడీ వ్యక్తి చెప్పండి ప్రయత్నించాడు. అతని పేరేమిటంటే మన యేసు కుమారుడు. బర్రంటే ఆ గారడీ చేసేటటువంటి వ్యక్తి, ఎలుమ అనేటటువంటి అధిపతిని విశ్వాసము నుండి తొలగించడానికి పూనుకున్నప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏం చేశారట చెప్పండి? ఆయన్ని గద్దించారు. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట అనవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు.
చెప్పండి, ఎంత ఆత్మ పూర్ణతతో నిండి ఉన్నారో ఆలోచన చేయండి. ఎంతగా ఎదిరించారో, ఎంతగా గద్దించారో. పిశాచిని అడగొట్టుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు లోబడాలా, పడిపోవాలా? ఎన్ని మార్లు లోబడిపోతున్నాం వాటికి వీటికి? అయ్యా కరుణించండి అయ్యా. పూర్ణాత్మగా నీవు పడగొట్టడానికి నాకు శక్తి ఇస్తే నేనే ఓడిపోతున్నాను, లోబడిపోతున్నాను. దేన్ని బట్టి? లోపల ఉన్న లోపాన్ని బట్టి, బయట ఉన్నటువంటి లోటును బట్టి, అపవాదికి కలుగుతున్న చోటును బట్టి. చివరికి ఎందులో వెళ్ళిపోతున్నాను? చేటులోనికి వెళ్ళిపోతున్నాను, కీడులోనికి వెళ్ళిపోతున్నాను, కీడులోనికి వెళ్ళిపోతున్నానయ్యా క్షమించు అని ఆత్మతండ్రితోనే చెప్పుకోవాలి. ఆ కీడులోనికి వెళ్లకుండా, చేటులోనికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి నీవు చెప్పండి? పూర్ణాత్ముడై ఉన్న పరిశుద్ధాత్మ తండ్రితో పిశాచిని నీవు పడగొట్టాలి. తరువాత ఆత్మవశమై ఉండుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. ఆత్మవశమై ఉండుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. ఎఫెసీ 5:18. ఇంకెక్కువ వివరించండి, తర్వాత మీకు మీరే ధ్యానం చేసుకోండి. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి. అయితే ఆత్మపూర్ణులై ఉండి. అయితే ఆత్మపూర్ణులై ఉండి. అలవాటు ఉంది. ఏ అలవాటు? మద్యం సేవించే అలవాటు ఉంది. ఆస్తి కూడా ఉంది. అలవాటు ఉంది, ఆస్తి కూడా ఉంది. ఒకసారి ఆరంభిస్తే ఆపుతారా? ఆరంభిస్తే ఆపుతారా? అలవాటు ఉన్నవారు, అన్నీ ఉన్నవారు ఆరంభిస్తే ఆపరు. ఏమైపోవాల్సిందే, ఇక పడిపోవాల్సిందే, గట్టి తప్పాల్సిందే, ఇంకా మధ్యవశమైపోవాల్సిందే. కనుక ఆ పోలికను ఎందుకు ఇచ్చారు అంటే, పరిశుద్ధాత్మ తండ్రి ఆ పోలికను ఎందుకు ఇచ్చారంటే, ఆత్మవశమై ఉండుటకు నిండి ఉన్న ఈ పరిశుద్ధాత్మను అందుకొనుట ఆరంభించిన వారు ఆత్మ వశమై పడిపోయే వరకు ఆగరు. గుర్తుపెట్టుకోండి, తాగేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నాయి, అలవాటు ఉంది, అభ్యాసం కూడా ఉంది. ఆపుతారా? అందుకే 90% ఏమైపోతారు? అక్కడే పడిపోతారు. ఇంకొంతమంది ఇంటికి వచ్చి పడిపోతారు. అంటే ఏమున్నది అందులో? ఆగని, ఆపలేని స్థితి ఉన్నది. ఆపలేని ఆ క్రమములో ఆత్మతండ్రిని అందుకునే ఆ క్రమములో ఆరంభించింది మొదలుకొని ఆత్మవశమయ్యే వరకు ఎవరు ఆపరో వారు ఆ పూర్ణాత్మయ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నిండి ఉండగలరు. కనుక పూర్ణాత్మని వారు మాత్రమే అందుకోగలరు. పూర్ణాత్మని వారు మాత్రమే అందుకోగలరు. అయ్యా కరుణించండి అయ్యా మమ్మల్ని. ఎన్నో మార్లు ఆరంభిస్తాం, ఆపివేస్తాం, ఆరంభిస్తాం, ఆపివేస్తాం, వదిలివేస్తాం, మరిచిపోతాం కూడా. ఆత్మవశమై ఉండుటకు నిండి ఉన్న పూర్ణాత్మనిగా మిమ్ములను మాలో చేరి నివసింపజేసుకోలేకపోతున్నాం, కనికరించండి అని అడుగుదాం. 5 మహిమ జ్ఞానముతో నింపుటకు నిండి ఉన్న పరిపూర్ణాత్ముడు. మహిమ జ్ఞానముతో నింపుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు.
హబక్కూకు గ్రంథం 2:14. తరువాత ఆత్మవరములతో నింపుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:4. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:4. తరువాత ఇంకెక్కువ వివరించట్లేదు సుమా. పునఃప్రతిష్ఠించుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. పునఃప్రతిష్ఠించుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. ఇర్మియా 32:41. పెండ్లి కుమారుని. తర్వాత 8 పెండ్లి కుమారుని ఆగమన ప్రభావముతో రాయలేదా? 5వది మహిమ జ్ఞానముతో నింపుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. హబక్కూకు గ్రంథం 2:14. 6వది ఆత్మవరములతో నింపుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:4. 7 పునఃప్రతిష్ఠించుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. ఇర్మియా 32:41. 8 పెండ్లి కుమారుని ఆగమన ప్రభావంతో నింపుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. యెషయా 6:1. యెషయా 6:1. 9 పెండ్లి కుమారుని మాత్రమే ప్రేమించుటకు నిండి ఉన్న పూర్ణాత్ముడు. ఇక పూర్ణాత్మలో పాలు మనకి దొరికితే చెప్పండి, ఆయన్ని ప్రేమించడం తప్ప ఇంకో పని ఇంకోటి చేయలేం. చూడండి ద్వితీయోపదేశకాండ గ్రంథం 36 చదవండి. ఇవి ఒక్కటి చదవండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 36. ఒకే ఒక విషయంలో ఆ సున్నతి అని అంటేనే ఆత్మ బాప్తీసం. ఎందుకు ఆత్మ బాప్తీసం ఇచ్చి ఆత్మలో పాలు దయచేస్తూ ఉన్నారట? ఒకే ఒక్క పని కొరకు. 6వ వచనంలో ఉన్నది కదా, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు. దేవుడిని ప్రేమించే ఒకే ఒక పని, అంతే తప్ప ఇంకేవి కూడా లేవు. అంతే. 10వది ప్రతి సమయము నిలకడగాను నిశ్చయతతోనూ ఉంటాడు. ప్రతి సమయము నిలకడగాను నిశ్చయతతోనూ ఉంటాడు. నీ నిశ్చయత సంపూర్ణంగా ఉన్నప్పుడు, నీ అంతరంగంలో నిశ్చయత సంపూర్ణంగా ఉన్నప్పుడు నీ బహిరంగంలో నిలకడ పరిపూర్ణంగా ఉంటుంది. ప్రతిదీ ఈక్వేషన్స్ సుమా. వాక్యం అంతా కూడా అంశులే, అంటే అంచెలంచెలుగా ఉండేటటువంటిదే, స్టెప్సే వాక్యం అంతా కూడా. నీ అంతరంగంలో నిశ్చయత సంపూర్ణంగా ఉన్నప్పుడే నీ బహిరంగంలో నిలకడ పరిపూర్ణంగా ఉంటుంది. కనుక ప్రతి సమయంలో కూడా ఏం కావాలి? నిశ్చయత కావాలి, నిలకడ కూడా కావాలి. ఆ స్థితిని నీకు ఇచ్చుటకు, అనగా నీ అంతరంగంలోనేమో నీకు నిశ్చయతని, నీ బహిరంగంలోనేమో నీకు నిలకడని ఇచ్చుటకు నిండి ఉన్న అయ్యా, ఇన్ని గొప్ప మేళ్ళు నాకు అందించడానికి నీవు నిలిచి ఉంటే, ఇంకా నీవు నిండి ఉంటే ఏం చేస్తూ ఉన్నాను నేను? వాటి కొరకు వీటి కొరకు పూర్ణాత్మనే, నీ ఆత్మను నువ్వు దారపోస్తుంటే నేనేమో దారపోసుకుంటున్నా. ఇక్కడ భాషలో దారపోసుకోవడం అంటే ఏంటి? పోగొట్టు. నువ్వేమో దారపోస్తున్నావు, నేనేమో దారపోసుకుంటున్నా. దారపోస్తున్నావు అని అనకూడదు కదా. దారపోసుకుంటున్నాను నేనేమో దారపోసుకుంటున్నా, నువ్వేమో దారపోస్తున్నావు. దారపోస్తున్నప్పుడేమో నింపుతున్నావు, అంటే అట్లా ఇస్తున్నావు, ఇట్లా వదిలేస్తున్నావు. కనీసం అందుకొని కూడా అందుకోవట్లేదు, ఊరికే నీకు దారి చూపిస్తున్నా. ఏమని? అట్నుంచి వస్తున్నావు కదా, అట్లా వస్తున్నావు కదా, అట్లా వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళు అని ఇటు తిప్పుతున్నాను నేను. నీ వేగం ఆగొద్దు, నీ ప్రయాణం కూడా ఆగొద్దు. అక్కడి నుంచి రా, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
యా క్షమించండి, ఇన్ని భాగ్యాలు నాకు ఇవ్వడానికి, ఎంత నిశ్చయత, ఇంత నిలకడ నాకు ఇవ్వడానికి నువ్వు పూర్ణాత్మగా వస్తూ ఉంటే ఏం చేస్తున్నాను నేను? ఇంకా వాటిని వీటిని లోపలికి తెచ్చిపెట్టుకొని నీ పూర్ణాత్మని దారిపోస్తుంది. అంటే పోగొట్టు వద్దయ్యా, ఎంతకాలం ఇట్లా పోగొట్టుకునేది? నా తండ్రి నాకు బాట వేశారుగా. ఏ బాట? నా జీవమంతయు చేరి అలాగునా అయ్యా, పూర్ణాత్మగా నువ్వు నాలో నివసించటానికి నన్ను ఆయత్తపరచు, పూర్ణాత్మగా నాలో నివసించి నీ ఆత్మవశమై ఉండుటకు వ్యతిరేకమైన సమస్తాన్ని కూడా నువ్వే ఏం చేయి. ఇప్పుడు దాకా నిన్ను దారబోసుకున్నాను, ఇప్పుడు ఏం కావాలి? నీ ఆత్మవశమై నిలిచి ఉండుటకు వ్యతిరేకమైన సమస్త కూడా కొట్టుకుపోవాలి. దారబోసుకోవడం అంటే పోగొట్టుకోవటం కదా. అట్లాగే ఇవన్నీ కూడా ఏమైపోవాలా? కొట్టుకుపోవాలి. అంతే. రికరెన్స్ చేయాలి, వేడుకుందాం. అతి దివ్యమైన ధన్యత పూర్ణాత్ముడైన పరిశుద్ధాత్ముని ఈ దినమంతా కూడా ధ్యానం చేస్తూ ఆయన ఆత్మపూర్ణతలో స్థిరపడగలిగిన మహాదివ్యమైన భాగ్యమా ఇప్పుడు వచ్చిన మనకు అనుభవించుకున్నారా? పెళ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, మానవ స్థితిని బట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారి పేరెత్తుటకైనను పూర్ణాత్ముడైన పరిశుద్ధాత్మని ఉచ్చరించుటకైనను తగని వాడనైనను నాయన నన్ను మమ్ములను కూడా నీ రక్తధారలోని పరిగ్రహ కుందుతో కప్పి పూర్ణాత్ముడైన పరిశుద్ధాత్మని నాయన మానవ స్థితితో కొంత సమయం ధ్యానించుటకు, మరికొంత సమయం స్తుతించుటకు నిలిచిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయమును బట్టి వందనం కలిగించి కాపాడి మమ్ములను కూడా ఈ పూర్ణాత్మ వశములోనికి తొడుక్కొని వెళ్ళి అయ్యా లోపమున్న అంతరంగములో ప్రేమను, లోపమున్న అంతరంగములో నిశ్చయతను, లోటున్న బహిరంగములో సేవనం, లోటున్న బహిరంగములో నిలకడను మాకు అనుగ్రహించు అయ్యా. మనసున స్తుతి కార్యము పని ఏమున్నది భక్త జనాలికని జనకులు మాకు ఇచ్చిన ఈ చిట్ట చివరి హితోపదేశమును అభ్యాసం చేసుకుని మేఘమెక్కగల ఉపదేశి ప్రాణప్రియుడైన క్రీస్తున్నాము సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, ప్రభువును స్తుతించి ఈ ప్రత్యక్షతలు మీకు త్వరగా నేను ముగించినప్పటికీ కూడా పూర్తిగా ధ్యానం చేసుకొని మరి పూర్ణాత్ముడై ఉన్న పరిశుద్ధాత్మ తండ్రిని మీ అంతరంగంలో పరిపూర్ణంగా నింపుకోండి. ఆ నింపుకునే పనిని మానవద్దు. మరణాత.